వెంకటరత్నం గారు, అనోక్ గారు, మరి ప్రవీణ్ వాళ్ళు చిన్న పిల్లలు 20 ఏళ్ళ క్రితం అంటే వారి చిన్న గుర్తారు. అప్పటి నుంచి వారి రవిసారథి గారి యొక్క ఆత్మీయ పెంపకంలో పెరిగిన తర్వాత నా దగ్గర వాళ్ళు విశ్వాసాలు కొనసాగారు. ప్రతి వారం వాళ్ళ ఇంట్లో ప్రార్థన కూడిక జరిగేది. ప్రతి వారం పరమాత్మ వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగేది. ఆయన సేవకు ప్రేమకు మారుపేరు. అనోక్ అంటే సేవకు ప్రేమకు మారుపేరు. రోగుల కొరకు కానీ ఎవరైనా కష్టంలో ఉన్న వారికి తను చేయగలిగినది ఏదైనా ఉంటే శక్తి లోపం లేకుండా ఇక వాళ్ళ ఇంట్లో మనుషుల కంటే ఎక్కువగా వారి కోసం పరితపించే సేవా మనస్సు, ఆ వరం కలిగినటువంటి ధన్యజీవి అనోక్ గారు. మరి నాకంటే ఇంకా ఎక్కువగా క్లోజ్గా ఉన్నటువంటి సేవకులు కూడా వారికి ఉన్నారు. వారిలో ఒకరు మరి ఈరోజు పక్కనే ఉన్నటువంటి కొంటుపోయిన జాషువా పాస్టర్ గారు. అనోక్ గారి గురించి అలాగే కుటుంబాన్ని ఉద్దేశించి వారు కూడా కొన్ని ఆదరణకరమైన మాటలు పలికి ప్రార్థన చేయాలని వారికి సమయాన్ని ఇస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవజనుడు అభివృద్ధి గారికి నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. కదా మరి విశాఖపట్నం ఆంటోనీ నగర్లో నేను యవనస్తుడిగా సేవ ప్రారంభించినప్పుడు పాస్టర్ క్రొవిడి రవిసారథి గారు కాకినాడలో ఉన్నారు. ఇప్పుడు వారు ప్రతి శుక్రవారం సాయంత్రం కర్మ క్యాంపులో హానోక్ అన్నయ్య వాళ్ళ ఇంటి మీద గృహకూడిక ప్రేయర్ సెల్ నడిపిస్తూ ఉండేవారు. అప్పటికి నేను ఇంకా యవనస్తుడిని, సేవ కొరకు అభిషేకం పొందున్నాను. అలా వెళ్ళేటప్పుడు వారు నాకు పరిచయం అయ్యారు. వారు పరిచయం అయినటువంటి నాటి నుండి నేటి వరకు కూడా నాకు 2 అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. కానీ అన్నయ్య అన్న మరి మా ఇంట్లో మా పిల్లలకి పెదనాన్న అంటే నాకు అన్నయ్య అన్న కానీ తలంపు, లేదా పెదనాన్న అన్న కానీ తలంపు అది హానోక్ పాస్టర్ గారే స్పృహిస్తారు అన్నమాట. అంతగా నన్ను ప్రేమించినటువంటి ప్రియులు హానోక్ గారు. అంటే వారి ప్రేమను చవి చూసినటువంటి వ్యక్తిని, అనుభవించినటువంటి వ్యక్తిని. మరి వారు పడినటువంటి కష్టం దాదాపుగా భూమి మీద ఏ భక్తుడు కూడా పడలేడు, పడి దేవుణ్ణి స్తుతించలేడు. బైబిల్లో యోబు భక్తుని కొరకు మనం చెప్పుకుంటాము. ప్రాక్టికల్గా భూమి మీద దాదాపుగా యోబు పొందినంత శ్రమ పొంది వారు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు. ఒకానొక కాలఘట్టములో యోబు భక్తుడైన దేవుడిని ఒక మాట అన్నాడు, కానీ ఈ దైవజనుడైతే దేవుడిని ఒక్క మాట అనలేదు. నేను ఇప్పుడు పెందుర్తి చిన్నముసు వార్డులో ఉంటున్నాను. మా ఇంటి ఓనర్ గారు టిఎన్ మూర్తి గారు అని బ్రాహ్మణ, ఆయన హిందూ. ఒక 15-20 రోజుల క్రితం వచ్చాను నేను. ఆయన వెంట పెట్టుకుని వచ్చాను. వెంట పెట్టుకుని వచ్చేటప్పుడు వారు అడిగారు అన్నయ్యని, ఇంత బాధపడుతున్నారు కదా దేవుణ్ణి, మరి మీరు ప్రార్థించండి, తీసుకెళ్ళిపోమని. ఈ భారం నేను భరించలేకపోతున్నాను, నన్ను బాగు చేయమని అడగండి, లేదా నన్ను తీసుకెళ్ళిపోమని అడగండి అని అన్నారు.
అయితే దేవుడు నేను అంత మాట అన్నాను. ఆయన ఉన్న స్థితి ఏంటి? దేవుడు నా మాట అనడం అంటే అది ఆషామాషి భక్తి కాదు, పరాకాష్ట, శిఖరాగ్ర స్థాయి. అంత కొలిములో కూడా దేవుడు నాకు మేలే చేశాడు, మేలే చేస్తాడు, కీడు చేయడు, అన్యాయం చేయడని ఆ హిందూ ఆయనతో మాట్లాడినప్పుడు, బ్రాహ్మణ ఆయనతో మాట్లాడినప్పుడు బయటకు వచ్చినాక అన్నారు, అతని విశ్వాసము భక్తి చాలా పరాకాష్ట, నిస్వార్థమైంది. అలాంటి వ్యక్తిని నేను చూడలేదని వారి నోటంట సాక్ష్యం ఇచ్చారు. మరి ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టుగా సేవలో కానీ ప్రేమలో కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారు, ఎవరైనా కష్టంలో ఉన్నారు, ఎవరైనా సమస్యలో ఉన్నారంటే మా మినిస్ట్రీలో దాదాపు ఈ విశాఖ హెడ్ క్వార్టర్లో 50 మంది ఉంటాము. అందరికంటే ముందు ఆ సమస్య మీద పట్టించుకొని ఆ వ్యక్తిని ఆదుకునే విషయంలో 24 గంటలు పరితపిస్తూనే ఉంటారు అన్నయ్య, వదిన గారు. ఈరోజు వారిని మనం కోల్పోవడం అనేది తీరని లోటు. ఆ లోటుని ఇంకెవరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు. రోగులకు కానీ, ఆపదలో ఉన్నవారికి కానీ, కష్టంలో ఉన్నవారికి కానీ అతడు ఆదుకున్నంతగా ఇప్పుడు మేమున్నటువంటి ఏ ఒక్కరం కూడా అలా చేయలేము. అది మా వల్ల కాదు. ఇప్పుడు వస్తా కూడా అన్నపూర్ణమ్మ గారితో అదే చెప్పాను, అతనిలాగా మనం చేయలేమునమ్మ. మరి ఎందుకు ప్రభు తీసుకున్నాడు? అతను అవసరం కదా. అంటే మరి ఆయన పొందిన కొలిమి చాలనుకున్నాడు, తన సన్నిధికి ఆయన వచ్చేయాలనుకున్నాడు, దేవుడు అనుకున్నాడు. అతని స్వాస్యం, అతను పిలిస్తే ఎవరైనా వెళ్ళిపోవలసిందే. కాబట్టి మరి నేనైతే అస్సలు బాధపడట్లేదు. భౌతికంగా నాకు దూరమైనందుకు చిన్న గాయం, దుఃఖం లోపల ఉంది. ఏడిస్తే బాగోదు కాబట్టి అంచుకుంటున్నాను, సంతోషిస్తున్నాను నేను. ఎందుకంటే అంత బాధ ఏ మనిషి వలన తట్టుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడైతే పరదైసులో దేవుని దగ్గర భక్తులతో నిత్యమైన విషయాన్ని పొందుతున్నారు. నేను అనుకుంటున్నాను, ముందెళ్ళిపోయిన భక్తులందరినీ కలిసి వాళ్ళతో పలకరించి మాట్లాడి, ఎవరైనా వందనాలు చెప్పకపోతే ఆయనే వచ్చి చేయి తీసుకొని సెకండ్ ఇచ్చి పలకరించి మాట్లాడతారు నవ్వు. పరదైసులో కూడా ఇప్పుడు ఆ పనిలో దేవునితో మరి భక్తులతో నిత్యమైన మహిమానందంలో ఉన్నారు. ఒకరోజు మరలా యేసు ప్రభు తాను విశ్వసించినటువంటి భక్త సమాజాన్ని మహిమలో తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు మధ్యాకాశంలో. ఆయనతో పాటు అన్నయ్య గారు కూడా వస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తమును ఆశ్రయించి జన్మకర్మ పాపములను పరిహరించుకున్నటువంటి మనమందరం కూడా ఒకరోజు ఆ మధ్యాకాశంలో భక్తులందరితో పాటు, దేవునితో పాటు ప్రియులైనటువంటి ఆత్మని కూడా కలవబోతున్నారు. తెస్సలోనిక పత్రికలో పౌలు గారు అన్న మాట, ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుని వస్తాడు. ప్రభుతో పాటు భక్తులందరూ వస్తారు, భక్తులతో పాటు అన్నయ్య వస్తారు. భూమి మీద ఉన్నటువంటి మనం మధ్యాకాశానికి వెళ్తాము, అన్నయ్యని కలుసుకుంటాం. ఆ నిరీక్షణ ఉంది కాబట్టి అస్సలు బాధ లేదు, సంతోషం. కాబట్టి ఇక్కడ వారి కొరకు మనం చెప్పుకున్న దానికంటే వారు ఏ ఆశయ సాధన కొరకు ఈ భూమి మీద దేవునితో నడిచారు. మన బ్రతుకులో అలాంటి పరిస్థితి కనుక తటస్థిస్తే వారిని మనం మాదిరిగా పెట్టుకొని మరి భూమి మీద వారు జీవించినటువంటి ఆశయాన్ని మనం కొంతైనా నెరవేర్చి ముందుకు సాగగలిగినట్లయితే సమాజం బాగుంటుంది, దేశం బాగుపడుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. మరి కుటుంబస్తులను ఆదరించే శక్తి మనకు లేదు. పరిశుద్ధాత్మ దేవుడే
మరి వదిలి గారిని, పిల్లల్ని, మనవరాలంటే మరి ప్రాణం. మనవరాలే కాదు, చిన్న పిల్లలంటే ఆయనకి ప్రాణం. హానోక్ పాస్టర్ గారి దగ్గరికి ఎవరైనా రావాలి, కలవాలంటే ఆయన కలిసినప్పుడు అడిగిన ప్రశ్న, ఈరోజు ప్రార్థన చేసావా, బైబిల్ చదివావా, ఏ అధ్యాయం చదివావు, ఏ వాక్యం చదివావు చెప్పు. హానోక్ పాస్టర్ గారు వస్తున్నారన్నా, హానోక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నామన్నా, విశ్వాసులైనా, సేవకులైనా, సేవకురాండ్రైనా ప్రార్థన చేసుకుని బైబిల్ చదివి ఆ వచనాన్ని గుర్తుపెట్టుకుని ఆయన దగ్గరికి రావాలి. అంత వెరీ డిసిప్లైన్డ్ మ్యాన్ ఈయన, దైవ సేవకుడు ఈయన. అలాంటి మాదిరి జీవితం మనం కూడా కలిగి భూమి మీద బ్రతకాలని, వారి ఆశయ సాధన కొరకు మనం కూడా ప్రయాసపడాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన అతి మనోహరమైన నామము కొరకు స్తోత్రాలు. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నీకు ఇష్టలున్నాయి. అయ్యా మీకు వందనాలు. మీకు ఇష్టలైనటువంటి భక్తులలో మీ దాసుడు ప్రభువా, మా సహదాసుడు, సహయోధుడు, సత్య సైనికుడు ప్రభువా, ప్రవక్త హృదయంలో, నీ హృదయంలో కొంత స్థానాన్ని ఆక్రమించుకొని నీ కొరకు ఫలించినటువంటి భక్తుడు తండ్రి, మీ పాద సన్నిధికి మీరు పిలుచుకున్నారు. మీకు ఆటంకం మేము చెప్పలేం ప్రభువా. అయ్యా మీ వందనాలు. కుటుంబాన్ని మీరు ఆదరించండి. మీ దాసుని వలె మేము కూడా ఈ భూమి మీద మీ చిత్తాన్ని నెరవేర్చడానికి, మీకు ఇష్టలుగా బ్రతకడానికి ఈ దాసుని హృదయంలో, మీ హృదయంలో కొంతైనా స్థానం సంపాదించుకొని ఫలభరితంగా జీవించినట్టుగా కృపను అనుగ్రహించడం, ఇప్పుడు జరగబోతున్న భూస్థాపన కార్యక్రమంలో నీ హస్తమును అనుగ్రహించి వాతావరణాన్ని వశపరుచుకొని ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరు మహిమ పొందమని, వారి కుటుంబస్తులను, రక్త సంబంధులను, ఆత్మీయులను, బంధుమిత్రులందరూ కూడా మీరు ఆదరించి వాదార్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చక్కటి ఆదరణకరమైన మాటలు పంచుకున్న జాషువా గారి వందనాలు. నా పూర్వీకులందరూ ఎప్పుడో గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగిస్తాను. నా పూర్వీకులందరూ ఎప్పుడు గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగిస్తాను. నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను, నా భారము ప్రభుపై వేసి ముందుకు సాగుచున్నాను. నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను, నా భారము ప్రభుపై మోసి ముందుకు సాగుచున్నాను. నీవే జీవన తొలి సంధ్యా, జీవన మలి సంధ్యా, నీతోనే అంతము. జీవన నీతోనే ఆనందం, జీవన మలి సంధ్యా,
నీతోనే వెళ్తాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని అని భక్తుడు రాస్తున్నాడు. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని పరిశుద్ధాత్మ కూడా చెబుతూ ఉన్నాడు. ఈ లోకంలో ధన్యులు అదృష్టవంతులని ఎవరిని అంటారంటే బాగా డబ్బులు సంపాదించిన వారిని అంటాం, లేదా గొప్ప గొప్ప వంశాల్లో పుట్టినటువంటి వారిని అంటుంటాం, గొప్ప పదవుల్లో ఉన్నటువంటి వారిని అంటుంటాం. ఈ లోక సంబంధంగా ధన్యులు అదృష్టవంతులని రకరకాల మనుషులు అంటాం, కానీ ఈ జీవిత యాత్ర ముగించినప్పుడు వారి ధనము గాని, వారి పదవులు గాని, వారి పేరు ప్రఖ్యాతులు గాని ఏవి వారి వెంట రావు. బైబిల్ చెబుతుంది అవన్నీ నిజమైన ధన్యతలు కాదు, ప్రభువునందు ఉండి ఎవరైతే చనిపోతారో వారి ధన్యులని బైబిల్ చెబుతుంది. మరి కాండ్రేగుల వెంకటేష్ గారు జన్మము చేత కర్మము చేత తాను పాపినని గ్రహించి మానవ జాతి పాప పరిహారం కొరకు వారిని నరకం నుండి తప్పించడం కొరకు మానవ జాతి కొరకు బలి అయిన ఏకైక అవతారము నజరేయుడైన యేసుక్రీస్తుని నమ్మి తన హృదయంలో చేర్చుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆ ప్రభువును విడవకుండా ఆఖరి వరకు తన విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటం పోరాడి తన పరుగు కడముట్టించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. మరి వారి సతీమణి, వారి పిల్లలు కూడా నాన్నగారు నడిచిన ఆ క్రీస్తు బాటలోనే వారు కూడా నడుస్తున్నారు. వారు అంతవరకు నడుచుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని తలంచుకొని వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సిన వారమై ఉన్నాం. మరి ఈ సమయంలో వారి పెద్ద కుమారుడు కూడా వచ్చేసారు కనుక మరి 2 మాటలు ఇక్కడ KPDR ప్రసాద్ గారు ఉన్నారు, వారు 2 మాటలు పంచుకున్న తర్వాత మనం బరియల్ గ్రౌండ్కి తీసుకుని వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఇందాక దాయిసాకి చెప్పినట్లు ప్రభునందు మృతి నందినటువంటి కాండ్రేగుల వెంకటేష్ గారు నిజంగా భాగ్యవంతులు. ఆయన ప్రయాసం ముగిసింది. అలాగే ఆయన క్రియలు అనేటటువంటివి ఆయన వెంట వెళుతాయనే విషయాన్ని తెలియజేశారు. కాండ్రేగుల వెంకటేష్ గారు అలాగే హానోక్ గారు చేసినటువంటి పరిచర్య మనుషులకు, దేవుని సేవకులకు కానీ లేకపోతే కొంతమందికి కనబడదు బయటికి. మన శరీరంలో ఎలాగైతే కనిపించిన అవయవాలు ఉన్నాయో అంతర్లీనంగా ఉండి మన శరీరాన్ని నడిపించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి అంతరింద్రియములు ఉంటాయి. అలా మినిస్ట్రీలో క్రీస్తు శరీరంలో ఒక అంతరింద్రియం ఎప్పుడు కూడా ఫ్రంట్ లైన్ లో ఉండడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తి కాదు, వెనక నుండి మొత్తం వ్యవహారం అంతా నడిపించగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. ఏదైనా ఒక కార్యక్రమం ఉందంటే అందరూ ఆ కార్యక్రమంలో ఒక వేదిక మీద కనబడాలని, ఒక గుర్తింపు కావాలని ప్రయత్నం చేస్తారు. కానీ అనేకులు గుర్తింపు పొందడానికి నేను ఎంత తక్కువ స్థాయిలో పని చేస్తే బాగుంటది అని అన్నిటికంటే తక్కువ స్థాయిలో, అంటే ఎవరు కూడా ఇష్టపడలేనటువంటి పనిని చేయడానికి ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి. అలాగే మరి దేవుని యొక్క వాక్యమును అవకాశం పట్టినటువంటి వ్యక్తి. అవకాశం అంటే ఏంటంటే మామూలుగా మేము ఇప్పుడు మాట్లాడితే మనుషులు లాగా మాట్లాడతాం మనం, కానీ ఆయన మాట్లాడేటప్పుడు ఏదైనా సరే రెఫరెన్స్ తో మాట్లాడేవారు. ఎవరికి చెప్పినా తమ్ముడు 23:2 తమ్ముడు 14:16 తమ్ముడు అంటే ఎదుటి వ్యక్తికి తెలియకుండానే ఆయనతో మాట్లాడుతుండగా దేవుని వాక్యంలో ఏ రెఫరెన్స్ ఎక్కడ ఉంది అనేటటువంటిది ఒకసారి నెమరు వేసుకునేలాగా లేకపోతే వెతుక్కునేలాగా ప్రేరేపించేటటువంటి
ఆ మినిస్ట్రీలో ఒక అంతరింద్రియంగా పనిచేశారు. ఉదయకాల సమయంలో వస్తూ మనం ఎన్నాళ్ళు బ్రతికామనేటటువంటిది ముఖ్యం కాదు, కానీ ఏ విషయం కొరకు మనం బ్రతికాం అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మరి తరం ప్రవక్త అద్దంకి రంజితో గారు చెప్పిన మాటను చదివాం. ఆయన ఒక 2 విషయాల గురించి పట్టుబడి తన జీవితాన్ని అంతటినీ కూడా ఆయన జీవించినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిది ఏంటంటే, ఈ లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసే నిజమైన రక్షకుడు అనేటటువంటి పాయింట్ కొరకు, అలాగే ఈ రక్షణ పొందినటువంటి వారందరూ కూడా దేవుని వాక్య సారాంశమైనటువంటి సత్యమందు ప్రతిష్ఠితులు అవ్వాలి, లేకపోయినట్లయితే వారి యొక్క బహుమతి తగ్గిపోతుంది అనే ఈ 2 విషయాల గురించి ఆయన జీవితాన్ని అంతటిని ధారపోశారు. తాను కష్టపడేటటువంటి చాలా మంది ఆదర్శప్రాయమైనటువంటి మాటలు చెప్పినటువంటి వాళ్ళని మనం చూస్తాము, కానీ ఆ ఆదర్శాల కోసం బ్రతికినటువంటి వ్యక్తి హానోకు గారు. కాబట్టి మరి అతన్ని ఇంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా మరి కుటుంబం కానీ సంఘం కానీ విడిచిపెట్టకుండా అన్ని విషయాల్లో మరి అతనికి ప్రోత్సాహకరంగా ఉంది. అయితే దేవుడు ఇష్టలైనటువంటి మనుష్యులు మరి దేవుని దగ్గర ఉండడాన్ని ఆయన ఇష్టపడతాడు. కాబట్టి ఈ భూమి మీద ఇతని యొక్క ప్రయాసం ముగిసింది. ఇంకా నా దగ్గర ఉంటేనే నా కుమారుడికి మంచిది అని దేవుడు తలంచాడు కాబట్టి ఆయన తీసుకున్నాడు. కాబట్టి మరి నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్లే మనం దుఃఖపడకుండా ప్రభు సన్నిధానంలోనికి ఆయన ఉన్నాడనేటటువంటి విశ్వాసంతో మరి ఎవరైతే మరి హానోక్ గారిని లేదంటే కాండ్రగి వెంకటేష్ని ఇష్టపడినటువంటి వ్యక్తులు ఆయన దేవుని దగ్గర ఉన్న ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అంటే ఆయన నడిచిన మార్గంలో నడిచి అతనితో ముందున్నటువంటి కాలాల్లో కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, కృప కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఇదో నాయన మీ ప్రియులు నాయన మా సహోదరులు హానోక్ గారు భూమి మీద అతని యొక్క ప్రయాసను ముగించడానికి నాయన తండ్రి మీరు కృప చూపించారు తండ్రి. ఈ సమయంలో కుటుంబాన్ని ఆదరించడానికి ఇంత ప్రతికూల వాతావరణంలో కూడా అయా వచ్చినటువంటి బంధుమిత్రులను బట్టి నీకు వందనాలు అయ్యా. మేము ఎంతమంది వచ్చినా పరిశుద్ధాత్మదేవ నీవు ఆ కుటుంబాన్ని ఆదరించకపోతే మేము ఎవరూ ఓదార్చలేము. కనుక ఆదరణకర్తగా ఆ కుటుంబానికి నాయన తండ్రి ప్రభువా మీరు ఓదార్పును దయచేసి అయాగు తండ్రి ప్రభువా హానోక్ అన్నయ్య లేని లోటును పరిశుద్ధాత్మదేవ నీవు ఆ కుటుంబంలో నాయన మీరు తీర్చండి తండ్రి. మీరే ఆ స్థానాన్ని భర్తీ చేసి అయాగు తండ్రి ముందున్నటువంటి సమయాన్ని నడిపించండి. ఇంకా రానైనటువంటి పరిశుద్ధులను నాయన క్షేమకరంగా మా మధ్యకి తోడుకొని రండి. అయాగు తండ్రి ప్రభువా ఇగో నాయన వారి బ్రతుకు మూలంగాను తన చావు మూలంగా కూడా నాయనకు తండ్రి నామాన్ని మహింపరిచినటువంటి హానోక్ గారు ఈ పరములలో నాయన వేంత ఆశీర్వాదానికి హక్కుదారులు అయ్యారని ఆశిస్తూ అయాగు తండ్రి వచ్చిన వారందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చక్కటి ఆదరణకరమైన జ్ఞాపకాలు తెలియజేసినటువంటి డిప్యూటీ గారికి వందనాలు. మరి పాస్టర్ హానోక్ గారు మేము 20 సంవత్సరాల నుంచి ఆయన్ను వెంబడిస్తున్నాం. ఇక మా అందరికంటే ముందు రంజిత్ గారిని హృదయంలో గురువుగా చేర్చుకొని వెంబడించినటువంటి హానోక్ గారు. మరి మొదట్లో వారు, దాస్ బాబు గారు, ఆంధ్రేయ గారు, సమూయేల్ గారు, కృప 5 మంది కలిసి అయ్యా ఈ స్థలంలో మా ప్రాంతంలో సత్యాన్ని మేము వ్యాపింపు చేస్తామని వారు డెడికేటెడ్గా నిలబడి దైవజనుల ద్వారా ప్రతిష్ఠించుకున్న వారు. ఎందుకంటే ఒక రకంగా సీనియర్ ఫాలోవర్స్లో మనొక్కరు ఉన్నారు. వారు వెళ్ళిపోవడం మినిస్ట్రీ కూడా ఒక తీరని గాయం. రాత్రి మా రంజిత్ గారు అయితే నా హృదయం చాలా గాయపడి ఉంది, నేను ఒక మంచి సైనికుని దూరం చేసుకున్నాను అని వారి విచారాన్ని సంతాపాన్ని వారు వ్యక్తపరిచారు. వారికి విడుదల, వారి కుటుంబానికి కూడా ఆదరణ కలగాలని గారు కూడా ప్రార్థన చేశారు. వీలైతే మరి బరేలు టౌన్ దగ్గర దైవజనులతో మాట్లాడి
వారి ప్రార్థన ద్వారా కూడా కుటుంబానికి ఆదరణ జరిగేలాగా మనం ప్రయత్నం చేస్తాం. ఈలోపు వాహనం వస్తుంది, అంతిమ యాత్ర వాహనం. ఈలోపు ఒక పాట పాడుకొని ముందుకు వెళ్దాం. పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు చిత్రవస్తువులు చిల్లెడియొకవి చిత్రమైన సంతాలోకము చిత్రమైన సంతాలోకము పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు సంతకుళ్ళు క్షమ సడలిన సందము సంతకుళ్ళు క్షమ సడలిన చందము బంతయు శాసనము నిజముగా బంతయు శాసనము పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు స్థిరమని నమ్మకు ధరయౌవరికి స్థిరమని నమ్మకు ధరయౌవరికి పరలోకమి స్థిరము నిజముగా పరలోకమి స్థిరము పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు మేడలు మీదులు మేలగు సరకులు మేడలు మీదులు మేలగు సరకులు పాడై కనబడవే నిజముగా పాడై కనబడవే పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు ధనధాన్యంబులు తరగక మానవు ధనధాన్యంబులు తరగక మానవు పని పాటలు పోయే నిజముగా పని పాటలు పోయే నిజముగా పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు ఎన్ని నాలు మనమిలలో బ్రతికిన ఎన్ని నాలు మనమిలలో బ్రతికిన మన్నైపోవునుగా దేహము మన్నైపోవునుగా దేహము పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు వచ్చిటిమి చటికి వాటి హస్తములు వచ్చితిమి చటికి వాటి హస్తముల తెచ్చిన దేశియులేదు గదా తెచ్చిన దేశియులేదు గదా
పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు ఎట్లు వచ్చితిమి లోకమునకు ఎట్లు వచ్చితిమి లోకమునకు అట్లు వెళ్ళవలయం నిజంతికి అట్లు వెళ్ళవలయం ఇంటికి పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు యేసునందు విశ్వాసముంచిన యేసునందు విశ్వాసముంచిన వాసిగా నిన్ను చేర్చున్ పరమున వాసిగా నిన్ను చేర్చున్ పరమున పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు యేసే మార్గము యేసే సత్యము యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగా యేసే జీవముగా నిజముగా పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి వారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మరి సేవా జీవితంలో వారు పలు ప్రాంతాలకి దాదాపుగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని కుగ్రామాల్లో అన్ని స్థలాల్లో ఎంతో కొంత వారి యొక్క సేవా పరిచర్య మరి ప్రేమపూర్వకమైనటువంటి సహకారము అందించారు. అయితే వారి కష్టకాలంలోనైతే ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వేల్పుల్లి సత్యనారాయణ గారు అయితే ఆర్థికంగాను ప్రజలను వారి నిమిత్తం ప్రార్థించడానికి పలకరించడానికి ప్రోత్సహించే విషయంలోనూ ఒక కీలకమైనటువంటి బాధ్యతను తీసుకుని ఈ గడియ వరకు వారెంతో కృషి చేశారు, ప్రయాసపడ్డారు. మరి వారు మన మధ్యలోకి వచ్చారు. రాత్రి కూడా నాని బాబు నాకు కాల్ చేశారు, బాబాయ్ డాడీ లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, నాకు ఒక నిమిషం మాట రాదు. అది ఈ స్థితిలో కూడా ఆయన బ్రతుకుతాడనే ఆశతో ఉన్నాం. అందరం కూడా బ్రతుకుతాడు, ఆరోగ్యవంతులు అవుతాడు, మిగతా సేవ జరిగిస్తాడని ఆశతో ఉన్నాం. గొంతు రాలేదు, మోగిపోయింది. బాబాయ్ అందరికీ కమ్యూనికేషన్ చేయండి అని ఫోన్ పెట్టేసి వెంటనే నేను వేల్పుల్లి సత్యనారాయణ గారికి ఫోన్ చేసి, అయ్యా ఇలాగా ఉంది, ఇప్పుడే నేను మెసేజ్ పెట్టున్నాను, సిస్టర్ గారికి కూడా వాయిస్ మెసేజ్ పెట్టాడన్నారు. మరి వారు వచ్చి ఈ దైవజనుడి కొరకు, ఈ దైవజనుడి ద్వారా ఓఫీర్ మినిస్ట్రీస్ లో మరి దేవుడు జరిగిస్తున్న కార్యముల కొరకు ఓఫీర్ మినిస్ట్రీకి ఈ కుటుంబము ఆర్థికంగా ఎన్నుదన్నగా నిలిచేటటువంటి కుటుంబం. వారి పిల్లలు కానీ ఆయన కానీ 100% మనం దేవుని కొరకు సత్యం కొరకు బ్రతకాలన్న కమిట్మెంట్ కలిగిన దైవజనుడు వారి నిమిత్తం కొన్ని మాటలు పలుకుతారు. మన ప్రియమిత్రుడు సోదరుడు దేవదాసులు కాంట్రేగుల వెంకటేష్ గారు, అదే ఆనేక్ గారు
గత రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధికి చేరుకోవడం. సహోదరి వెంకటరత్న గారు నాకు మెసేజ్ రోజుగా మెసేజ్ పంపించడం జరిగింది. అన్నయ్య ఆనోక్ గారు మళ్ళీ విడిచి వెళ్ళిపోయారు అనేటువంటి సందేశం ఉన్నప్పుడు వెంటనే నేను మన కంట్రోల్ అవ్వలేకపోయింది. సడన్గా అన్కంట్రోల్ అయిపోతుంది. నేను నా ఆశ ఏంటంటే తమ్ముడు బతుకుతాడు తప్పనిసరిగా. తమ్ముడు బ్రతుకుతాడు, దేవుని కొరకు బలమైనటువంటి కార్యం జరిగిస్తాడు, ఇసుకేవాలి తిరిగి మళ్ళీ నూతన ఇస్తాడని మీ అందరం ప్రార్థన చేసాం. ఆనోక్ విశ్వాసం కూడా అన్నయ్య బ్రతికితే ప్రభు కొరకు బతుకుతాను, నేను చావను సజీవుని యెహోవా క్రియలు వివరించేదను, యెహోవా నన్ను కఠినంగా శిక్షని మరణానికి అప్పగించలేదు అన్నట్టుగా తన వ్యక్తిగతంగా తన తీర్మానం తీసుకోవడం, ఆ రకంగా తను ప్రార్థన చేయడం, మరి తన కుటుంబాన్ని ఆయన సంబంధాల మీద దర్శిస్తున్నప్పుడు తమ్ముడిలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదంటే ఆయన అంత బలహీనతలో ఉండి కూడా ఎంతో ధైర్యంగా దేవుని అత్యంత విశ్వాసం. అత్యంత విశ్వాసం అంటే మన యోబు గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక రకంగా యోబు అన్ని కష్టాల్లో ఉండి కూడా తన విశ్వాసాన్ని తను కోల్పోలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక అన్నటువంటి మాట మాత్రమే యోబు పలికాడు. అటువంటి రీతిగా ఆనోక్ గారి నోట కూడా నేను అదే మాట వినడం జరిగింది. దేవుడు అన్యాయం చేసి చెప్పలేదు కాబట్టి ప్రభునందు ప్రేమలేరా ఆనోక్ గారి విషయంలో మరి నిజంగా అటువంటి గొప్ప విశ్వాసం. ఎందుకంటే పౌలు మాట చెప్తాడంటే నా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే నా పరుగు తొదబెట్టించింది అన్నాడు. అంటే ప్రభునందు పేర మరి ఎంతకాలం బ్రతికావు అనేటువంటి ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ నువ్వు బ్రతికినంతకాలం మరి విశ్వాసం కాపాడుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రిస్టియానిటీ అనేది ఏంటంటే క్రైస్తవులని మనందరం కూడా ఒకరోజు వెనక ముందు కూడా మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారమే. అయితే మన ప్రియులు ఆనోక్ గారు చిట్ట చివరి వరకు కూడా నిజంగా చెప్పాలంటే అతను ఎటువంటి పోరాటం పడాడంటే మా పౌలు చెప్పిన మాట్లాడి ఏమన్నాడంటే మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడముట్టించుకుని విశ్వాసం కాపాడుకుంటేనే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి హల్లెలూయా. ప్రభునందు ప్రియరా తన విశ్వాసాన్ని తను కాపాడు తన పరుగు కదము ఏదైనా తొదముట్టించాడంటే సామాన్యంగా కాదు. నిజంగా ఎటువంటి పోరాడు ముచ్చుతో పోరాడు, అనుదినం పోరాడు, అనుక్షణం పోరాడు. ఒకరోజు కాదు, రెండు కాదు, ఇంచుమించు సంవత్సరాల కాలం. అంటే గత సంవత్సరం 2023 ఫిబ్రవరి నెలలో ఆఖరి స్తుతి కూడా అందులో జరిగింది. బర్మా క్యాంప్ లో మేడ మీద జరిగింది. ఆ స్తుతికు నేను, రాజు గారు, మరి కొద్దిమంది ఆమోస్ గారు కూడా ఉన్నట్టున్నారు, మరి కొద్దిమంది 4-5 సేవకులు ఆ చిట్ట చివరి స్తుతి కూడా అప్పుడు కూడా బలహీనంగా ఉన్నారు. యాక్చువల్లీ జనవరి లాస్ట్ కోడికి యాక్చువల్ గా అప్పుడు దేవుని కొనబడి జనవరి నెలలో బాగానే ఉన్నారు. ఫిబ్రవరి చూడికి అప్పుడు అనారోగ్యానికి జస్ట్ గురయ్యారు అనమాట. అయినప్పుడు కూడా స్తుతికి ఏర్పాటు చేసి ఆ స్తుతి కూడికలో మరి దేవుని మైపడుతుంది. ఆయన చెప్పిన మాట ఒకటే, ఎక్కడైతే దేవుని మనం స్తుతిస్తున్నామో, దేవుని మైపడుతున్నామో, దేవుని గారు దేవుడు అక్కడ దుష్టుడు అక్కడ మన మీద దాడి చేస్తూ ఉంటాడు విషయాన్ని తమ్ముడితో మాటలు విన్నాను. ఏదైనప్పుడు కూడా ప్రభునందు ప్రియారా మరి ఆనోక్ గారు గత సంవత్సరం ఫిబ్రవరి మాసం నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఎంత భయంకర పోరాడారో ఇంటికి నాకు తెలిసినప్పటికీ 32 కిమో చెప్పారు. 32 కిమ్మలో నాకు చెప్పడం జరిగింది. అన్నయ్య మరి 32 కిమో అయిందా అని చెప్పారు. కిమో కూడా బాడీ సాగిందని 32నా ఆఖరి మాట నాకు చెప్పడం జరిగింది. బాడీ సహకరించట్లేదన్నయ్య, మరి మీరందరూ ప్రార్థన చేయండి. ఆ డాక్టర్ కూడా ఒకటమని చెప్పారు, మీ బాడీ అయితే సహకరించట్లేదు, మరి మీరు మీ దేవుడే మీ పక్షంగా కార్యం జరిగించాలని డాక్టర్ కూడా చెప్పడం విషయం జరిగింది. అట్లా మరి తను కూడా మన దైవ సేవకులు అందరితో కూడా ప్రతి ఒక్కరు కూడా టచ్ లో ఉండి అందరూ కూడా మాట్లాడుతూ అందరూ కూడా ప్రార్థన జరిగిస్తూ తన విశ్వాసంలో నేను ఈ విషయంలో నేను తన సాధారణమైనటువంటి వెంకటరత్న గారిని తప్పక మెచ్చుకోవాలి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ధన్యురాలు ఆమె. ఆమెకి అందరూ చేతులు తనం పెట్టాలి ఒక రకంగా చెప్పాలంటే. అటువంటి సమయంలో ఆనోక్ గారు యొక్క పరిస్థితి అంతటిలోనూ కూడా చేదోడు వాడిగా ఉండి రాత్రింబగలు రేయింబగలు కూడా ఆయన కొరకు ఆమె చేసే పరిచయం అమోఘమైనటువంటివి. మనం ఆమెకు ఒక రకంగా మనం ఒక రకంగా చెప్పండి ఆమెను మనం ఆదర్శప్రాయంగా తీసుకోవచ్చు. తన భర్త గారి కొరకు, తన భర్త గారి ప్రాణం కాపాడు కొరకు, భర్త గారి యొక్క ఆరోగ్యం కొరకు ఎంతగానో రేయింబలు అధికంగా నాణ్య విషయంలో కానివ్వండి, తన బతుబాబు అందరూ కూడా కుటుంబం అందరూ కూడా ఎంతగానో మరి ఆనోక్ గారి విషయంలో చాలా శ్రమించారు.
మరి నాని ఇంట్లో మరి తన తండ్రి గారిని చేర్చుకొని మరి ఆ ఇంట్లో చేర్చుకున్న మొదలుకొని మరి ఇప్పటి వరకు కూడా అన్ని విషయాలు కూడా సహాయశాఖలు అందించారు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన తమ్ముడు మన మధ్యలో లేడంటే ఇంతకు ఎవరో ఉదయకాల్సిన పోస్ట్ పెట్టారు, ఓపెన్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పోస్ట్ పెట్టారు. ఏంటంటే జేమ్స్ కుమార్ గారు పెట్టారు. మన ఎన్నాళ్ళు బ్రతికినాలు ముఖ్యం కాదు కానీ చదవండి. దేని వాట్సాప్ ఉన్నాయిగా, నా తొందరలో కూడా పెట్టారు ఆయన. మనం ఎంతకాలం బతకాలం ముఖ్యం కాదు, దానికి తెలుగులు కూడా సాగుతుంది. అంటే కాకిలా కలకాలం బతకడం కంటే అంశాలకు 6 నెలలు బతికి చాలు. మన విశ్వాసం మనం కాపాడుకుంటూ మన కొరకు సాక్ష్యం అంటూ ఉండాలి. మన కొరకు సాక్ష్యం అంటూ ఉండాలి. ప్రియుడు మన మాట చెప్పాలంటే ఈ ద ఫౌండర్ ఆఫ్ ద ఓపెన్ మిల్స్ ఇన్ ద ఉత్తరాంధ్ర. ఓపెన్ మిల్స్ ఉత్తరాంధ్రకి ఫౌండర్స్ లో ఆనోక్ గారు ఒకరు. నేను అయితే ఎంటర్ అయితే జరిగాను. నాతో పాటు సహకారం ఉంటారు పాస్టర్ ఆనోక్ గారు, కంచర్పాలు యూత్ కి మనం చెప్పేవాళ్ళు. అప్పుడు పాస్టర్ దాసుబాబు గారు, పాస్టర్ ప్రభాష్ శేఖర్ గారు, సమీయల్ గారు, ఆంధ్రేయ గారు, వీళ్ళందరూ 5గురు ఒక టీం అన్నమాట. వీళ్ళందరూ కూడా మొట్టమొదటిగా ఓపెన్ మీటింగ్స్ మీటింగ్స్ పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా సహకారంగా ఉండేవారు. అందులో ఆనోక్ ప్రధాన ఓపెన్ గారు అంటుండేవారు. ఆనోక్ గారు మీకు ఏమనుకుంటేవారంటే, ఆనోక్ దేవుడితో నడిచాను, ఆ ఆనోక్ ఆదికాండంలో ఆనోక్ దేవుడితో నడిచాను, ఈ ఆనోక్ ఓపెనంతో నడిచాను, ఈ ఆనోక్ ఓపెనంతో నడిచాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఓపెన్ అన్న వస్తున్నారంటే చాలు ఆనోక్ గారు మరి ఇప్పటికీ కూడా అంత సీనియారిటీ ఉండి కూడా గడగడలాడిపోతా అన్న ఓపెన్ అన్నట్టు ఈ కష్టకాల సమయంలో కూడా ఓపెన్ 2-3 సార్లు వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంటారు. విశాఖపట్నం వచ్చి 2-3 సార్లు తీసుకొచ్చి ప్రార్థన చేయడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా రాత్రికాల సమయంలో నేను మాట్లాడాను. అప్పటికే అయ్యగారికి ఎవరు మెసేజ్ పెట్టి నేను కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. అయ్యగారు నాతో మాట్లాడి, బ్రదర్ మరి దేవుడు తమ్ముడిని తీసుకున్నారు, మరి ధైర్యం చెప్పండి, నేను కూడా మాట్లాడుతాను ఉదయకాల స్కూల్ని, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయండి చెప్పారు. వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు అయ్యగారు. కాబట్టి ప్రభుత్వం పిల్లల తమ్ముడు మన మధ్యలో అద్భుతమైన సేవ విషయంలో చెప్పాలంటే అద్భుతమైన సేవ, వండర్ఫుల్ సేవ. అంటే ఆ సేవలో స్వార్థం లేదు. మనం ఒక విషయం అంటే సేవలో స్వార్థం లేదు. అంటే ప్రతి ఒక్కరిలో సేవలో స్వార్థం ఉందేమో కానీ మన తమ్ముడు చేసే సేవ స్వార్థం నిస్వార్థంగా సేవ చేశాడు. తన వ్యక్తిగతంగా తన వ్యయం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆర్థికపరమైన విషయాల్లో అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో ఎవరు కష్టం ఉన్నా సరే, ఎవరో సంఘంలో పేషెంట్ ఉన్నాడు, ఎవరు వారి పక్కన నిలబడిపోయి వారి బాగోగుల కొరకు, వారి ఆరోగ్యం కొరకు అద్భుతంగా వారి పరిచయాలు చేస్తుంటారు. ఇక్కడ కాదు, మదనపల్లి ఒక ఊరు ఉంది, అక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు అభిషేక్ పొరుడు, ఆ విషయంలో అక్కడ ఒక అమ్మాయి ఉండేది అక్కడ విషయంలో కానీ, మరి ఇక్కడ బర్మ ఏంటది తెలుగు తోట విషయంలో అక్కడ ఒక సహోదరి ఎవరో ఒక సిస్టర్ గారు, ఒక అమ్మాయి చాలా బలహీనటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్న అమ్మాయి విషయంలో కానీ చాలా ఎవరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో, నేను ఎప్పుడైనా అవసరం వస్తే నేను ఆనోక్ గారికి ఫోన్ చేసేవాడిని. ఏదైనా ఎమర్జెన్సీ అయ్యగారు నాకు ఫోన్ చేసినప్పుడు పలానా బ్రదర్ వచ్చి ఒక ఇన్సిడెంట్ చెప్తాను, లేదా గమనించుకోండి, మనం బాధగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఫ్యామిలీ వచ్చారు. తన బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఆ బంధువులతో వాళ్ళకి కూడా ఇవ్వాలి ఏర్పడినప్పుడు అర్ధరాత్రి 12 గంటలు నడి రోడ్డు మీదకి వచ్చేసారు. జగదాంబ జంక్షన్ నడి రోడ్డు మీదకి వచ్చేసారు. వచ్చేస్తే ఆవిడ అయ్యగారు ఫోన్ చేశారు, అయ్యగారు మా బామ్మది మాకు ఇలా వివాదం వచ్చింది, నేను అడిగి వచ్చాను, ఎక్కడికల్లా ఏం చేయలేదంటే అయ్యగారు అంటే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే బ్రదర్ ఎలా ఉంది, మీరు ఎలా కలిసి వాళ్ళకి ఆర్థికాలు చేర్చుకుని వాళ్ళు మీరు ఆదరించాలని చెప్తే ఏం చేయాలా, నేను గాజువాకలో జగదాంబలో ఉన్నాను తెచ్చి వెంటనే నేను తమ్ముడు ఆనోకి ఫోన్ చేశాను. ఎందుకంటే అది కూడా కరోనా టైం, ఎవరు చేర్చుకోవడానికి ఇష్టపడరు. అటువంటి సమయంలో నేను ఆనోక్ గారికి ఫోన్ చేస్తే అన్నయ్య తప్పనిసరిగా అన్నయ్య అని చేసి వెంటనే ఆనోక్ గారు పర్వై క్యాంపు నుంచి జగదాంబ వెళ్ళి వాళ్ళని తీసుకుని వచ్చి తలతోటలో ఉన్నటువంటి వారి గృహంలో చేర్చుకుని, ఆ సంఘంలో చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చి వారి ఆర్థిక అంతలు కూడా మనుషులను పంపించారు. సో ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇందులో మంచి సమన్వయుడిగా మనందరూ కూడా అందరికీ కూడా సహకరించాలని ఉద్దేశం, ఒక మంచి మార్గదర్శి ఆనోక్ గారు. కాబట్టి ప్రభునందు పిల్లలు అన్ని విషయాలు కూడా మనం మార్గదర్శులుగా ఉండాలి. ఆనోక్ మనం మార్గదర్శిగా తీసుకోవాలి. ఏ విషయంలో తీసుకోవాలంటే ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా ఆపదలో ఉంటే మంచి సమయంలో ఎలా అయితే సహకరించారో అదేవిధంగా మనం సహకరించే విధంగా ఉండాలి. ఆ విధంగా మనందరూ కూడా బాధ్యత స్ఫూర్తిగా తీసి ముందుకెళ్ళాలి. మరొక ముఖ్యమైన విషయం కుటుంబం గురించి మాట చెప్పాలనుకుంటున్నాను. నా నాన్నగారు కేవలం మరి ప్రభుని అంగీకరించారు, రక్షించబడ్డారు, క్రైస్తవుడిగా తన జీవితాన్ని సమర్పించారు. అంత మాత్రమే కాదు, ఒక అద్భుతమైన కార్యం ఆయన దేవుడు జరిగింది అంటే సత్య సంబంధమైన పరిచర్యలు.
సత్య సమాజ పరిచయంలో ఆయన ఒక విశ్వాసిగా, ఒక సావుడిగా, సత్యానికి స్తంభంగా ఆయన ఏర్పరచబడి సత్యంగా ఒక బలమైనటువంటి గొప్ప కథ ఆయన ద్వారా దేవుడిగా జరిగించాడు. ఆయన మాదిరిగా పిల్లలు ఇద్దరు కూడా, నాని కానీ పెద్దబాబు గారి ఇద్దరు కూడా తీసుకొని స్ఫూర్తిగా తీసుకుని మన నాన్నగారి యొక్క మార్గంలో మేము కూడా నడుస్తాం, మా నాన్నగారిని ఆశ నెరవేర్చని వాడు కూడా తీసుకొని అదేవిధంగా ప్రతివారు కూడా అదే ఆశయంతో ఆనగారు స్ఫూర్తి ఏదైతే ఉంటుందో ఆ స్ఫూర్తి మనం తీసుకుని ముందుకెళ్ళాలని మనసరాగా కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నా. చిన్న మాట ప్రారంభం చేద్దాం. పరిశుద్ధిగా మీ గుణాలు ఆయన బ్రహ్మాల స్వరూపి స్తోత్రాలు, గొప్పదేవ తండ్రి స్తోత్రాలు ఆయన. మా ప్రియుడునాయన నేను బట్టి తెచ్చుకున్నా తండ్రి. ఇదిగో తండ్రి ప్రకటన 14 వచ్చే 11 మీరు ప్రయాసములు మాని మీరు విశ్రాంతి పొందుదరని నీ కుమారుడికి విశ్రాంతి ఇష్టపడ్డావు తండ్రి. ఎక్కడ భూమి మీద ఉన్నప్పుడు అంతకాలం కూడా ఎంతో వేదన పడాలి, ఎన్నో సమస్యలు, లేదంటే ప్రభా ఆరోగ్యరీత్యా సమస్యలు ఎదుర్కోవాలి. ప్రభా శరీరం సహకరించలేదు. కుమారుడిని నువ్వు ప్రేమించి నీ అక్కడిని చేర్చుకోవాలని మీకు స్తోత్రాలు తండ్రి. కుమారుడికి నువ్వు అనుగ్రహించి స్థానం పెట్టుకుని తన స్తోత్రాలైనా. మరి అయితే తన కుటుంబం ఆదరించబడాలి, తన కుటుంబాన్ని మీరు ఆదరించండి, తన బిడ్డలను ఆదరించండి, తన సహకారాన్ని ఆదరించండి తండ్రి. రైతు కుటుంబం అందరూ ఆదరించి ప్రత్యేకంగా వచ్చినటువంటి దైవ శాఖలు కానీ, విశ్వాసాలు కానీ, ఇరుగువారు, పొరుగువారు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క చెట్టు చివరి అంత వీడుకలు కాక అద్భుతంగా జరిగించండి. వాతావరణం నిర్ణయించే కార్యక్రమం దిగ్గుదరి జరిగి మీరు మైక్ పొందారు. అవును అందరూ కూడా ప్రతిగా రావడం చాలా దూర ప్రాంతాలు కూడా చాలా మంది వస్తున్నారు, ఫోన్లు వస్తున్నాయి. వస్తున్న అందరికీ కూడా మీరు సకాలంలో రావడానికి కూడా మార్గం సరళం చేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో పుస్తకాలు అద్భుతంగా మీరు మైక్ పొందని జరపాలని యేసునామమున తండ్రి ఆమేన్. మరికొద్ది క్షణాల్లో పార్థవ దేహాన్ని నేను తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి వచ్చినటువంటి బంధుమిత్రులు ఒక్కొక్కరు ఇలా చూస్తూ మీరు వెళ్ళాలని ఎవరైనా రావాల్సిందంటే బామా క్యాంపు ఫైర్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది ఎల్లప్పుడూ విశ్వాసంతో మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంతమనే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతి అయ్యగారు మన ఆనవ్ గారి యొక్క బాధ్యతని సమాధికి సిద్ధపరిచారు. బరేల్ గ్రౌండ్లోకి వచ్చాం గారు, మీవే తుది మాటలు అయ్యారు. మీరు మాట్లాడితే తర్వాత బరేల్ గారికి కొంత ప్రార్థనాశ్వాసం కూడా ఇచ్చండి అయ్యారు. అయ్యారు మాట్లాడండి అయ్యారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నా ప్రియ సహోదరుడు, దేవుడు నాకు అనుగ్రహించిన నమ్మకమైన సత్య సంస్థాపన ఉద్యమంలో నాకు నమ్మకమైన సహచరుడు, సహకారి, నాకు తోడబుట్టిన తమ్ముడి కంటే కూడా ఎక్కువ నాకు సన్నిహితుడు, నాకు ప్రియుడు, నన్ను ప్రేమించినటువంటి నా ప్రియమైన తమ్ముడు
పాస్టర్ హనోక్ దివంగతులు కావడం అది మొత్తము నాకు వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ఓఫిర్ మినిస్ట్రీస్ అంతటికి కూడా తీరని గాయం, మాన్పజాలని గాయం. మరి పాస్టర్ హనోక్ గారు చాలా సంవత్సరాలుగా అది క్యాన్సర్ తో పోరాడి ఎంతో విశ్వాసంతో పట్టుదలతో ఓపికగా తాను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ క్యాన్సర్ తో పోరాడి చాలా దేహము శుష్కించిపోయి క్షీణించిపోయి కృషించిపోయి మనిషి ఎంతగా నలిగిపోయినా కూడా అంతరంగ పురుషులు మాత్రం కృంగిపోకుండా బలాఢ్యుడుగా సంసోను వంటి బలాఢ్యుడుగా నిలిచాడు పాస్టర్ హనోక్. ఏ నాడు కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా ఆయన నిందించలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడు అనలేదు. ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడని ప్రశ్న కూడా వేయలేదు. ఆ దారుణమైనటువంటి వేదన శరీరంలో అనుభవిస్తూ ఎక్కడ నొప్పి అని చెప్పడానికి వీలు లేకుండా దేహమంతటా భయంకరమైన నొప్పులు భరిస్తూ ఆయన దేవుని స్తుతించాడు, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. వెనుక అలాంటి అద్భుతమైన విశ్వాస యోధుడు మనకందరికీ గొప్ప స్ఫూర్తి, గొప్ప మాదిరి. చిన్న చిన్న కష్టాలు వస్తేనే దేవుడి మీద సలిగే వాళ్ళు చాలా మంది బలహీన విశ్వాసులు ఉన్నారు. వారందరూ హనోక్ పాస్టర్ గారిని చూసి మరి నేర్చుకోవాలి, ఓపిక నేర్చుకోవాలి, దీర్ఘశాంతం సహనం నేర్చుకోవాలి. అలాగే పాస్టర్ హనోక్ యొక్క సత్యమని, నా ప్రియమైన చెల్లి, ఉత్తమ సాధ్యమని, ఉత్తమ ఇల్లాలు, మరి తన భర్త గారికి ఎంత సేవ చేయాలో అంతగా సేవ చేసింది. వారి బిడ్డలు కూడా అలాగే కుటుంబం అంతా కూడా ఏకీభవించి ఈ కష్టకాలంలో దేవునిపై ఆనుకుని, దేవునిపై ఆధారపడి ప్రార్థనలు చేస్తూ, మానవ ప్రయత్నం కూడా చేస్తూ ఆదర్శవంతంగా నిలిచారు. ఈనాడు హనోక్ చివరిసారి హనోక్ను చూడాలి అని వేలుపుర సత్యనారాయణ గారు వీడియో కాల్ చేయండి అంటే నేను చెయ్యను అన్నాను. ఎందుకు అన్నానంటే ఒక మృతదేహముగా హనోక్ను చూడడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ నిన్న నేను వారిని మహిమలో ఉన్నట్టుగా నేను చూశాను. దేవదూతల మధ్యలో మరి కొందరు రెక్కలు కలిగిన వారు, కొందరు రెక్కలు లేని వారు, అద్భుతమైన ఉద్యానవనము, అక్కడ ఉన్నటువంటి దేవదూతలు, పరిశుద్ధులు అందరి మధ్యలో నవయవ్వనుడుగా అందమైన రూపముతో మహిమలో హనోకుని చూశాను. ఇప్పుడు మళ్ళీ శవపేటికలో వారిని చూడడం నాకు ఇష్టం లేదు. మనం ఇక్కడ అదృశ్యమైన వాటిని చూడాలి, నిదానించి అదృశ్యమైన వాటిని చూడడమే క్రైస్తవ్యం. హనోకు మరణించలేదు. హైదరాబాద్ నుండి బొంబాయికి వెళ్ళినట్టు, విశాఖపట్నం నుండి ఢిల్లీ వెళ్ళినట్లుగా ఇంకొక ఊరికి వెళ్ళిపోయాడంతే. ఆ ఊర్లో ఉండడానికి ఈ మట్టి దేహం పనికిరాదు గనక దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన స్పృహలో ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, యేసయ్యను చూస్తున్నాడు, దేవదూతలను చూస్తున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, పౌలు, మార్టిన్ లూథర్ ఇలాగ మన సహవాసంలో ముందెళ్ళిపోయినటువంటి మన సహదాసులు శ్రీవన్ సత్యనారాయణ, భీమిలి సురేంద్ర, ఇలాగా లాజరస్ పాస్టర్, ఇలా ఎంతో మంది నోబుల్, ఎందరో మరి పద్మమ్మ, యాదాల పద్మమ్మ, ఇలాగ ఎందరో మన ప్రియులు మనకంత ముందు వెళ్ళిపోయారు. వాళ్ళందరి మధ్యలో వాళ్ళ హనోక్ పాస్టర్ ఉన్నాడు. హనోక్ బాబు వాళ్ళతో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నాడు. భారతదేశంలో భూమి మీద ఇలాంటి అద్భుతమైన సేవ జరుగుతుందని అక్కడ మరి హనోక్ బాబు సాక్ష్యం ఇస్తున్నాడు. అందరూ ఆనందిస్తున్నారు. మా అమ్మను, మా నాన్నగారిని కూడా చూశాడు. ఓఫిర్ మినిస్ట్రీస్ నుండి ఒక కొత్త వ్యక్తి పరదేశకు వచ్చాడని వినబడగానే గబగబా మా అమ్మ నాన్నగారులు చేరి, ఓఫిర్ మినిస్ట్రీ నుంచి వచ్చావా? ఓఫిర్ అంటే మావాడే, మా అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగి, ఇలాగ బంధువులు, మిత్రులు ముచ్చట్లాడుకున్నట్టుగా యుగయుగాల నుండి ఉన్నటువంటి ఆ మహిమలో ఇవాళ కొత్త సమాజం మధ్యలో, పరిశుద్ధులు, ధన్యుల మధ్యలో హనోక్ చేరాడు. కనుక దుఃఖమే, ఎడబాటు కావడం దుఃఖమే.
ఆడపిల్లను పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు ఎంతో ఏడుస్తాం. ఆమె సుఖంగానే బ్రతుకుతుంది తెలుసు, కానీ మన కళ్ళ ముందు ఉండదు కాబట్టి ఆ బాధ. అలాంటిదే ఇది కూడా. మన పిల్లలు ఫారిన్ కు అమెరికాకి వెళ్తే ఎయిర్పోర్ట్ లో ఏడుస్తాం. వాడేమో అయిపోడు, బాగుంటాడు, సుఖంగా ఉంటాడు, కానీ మన కళ్ళ ముందు ఉన్నాడు కదా అని బాధ. అలాగే అనూప్ బాబు చాలా సుఖంగా ఉన్నాడు. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా అంత సుఖాన్ని మనం ఆయనకి ఇవ్వలేం. అంత సుఖాన్ని దేవుడు ఇచ్చేశాడు, కానీ మన కళ్ళ ముందు ఉన్నాడు కనుక బాధ. నిరీక్షణ లేని వారిలాగా మనం దుఃఖపడద్దు, నిరీక్షణ కలిగిన వాళ్ళుగా దుఃఖపడదాం, నిరీక్షణ కలిగి దుఃఖపడదాం. మహిమలోకంలో ఆ సహోదరుడు ఉన్నాడు అని నమ్మకతో ప్రభుని స్తుతిస్తూ ఎడబాటును బట్టి బాధపడడం మాత్రం మానవ సహజం, మనకు తప్పదు. అయినా త్వరలోనే ప్రభు వస్తున్నాడు. ప్రభు రెండవ రాకడ సూచనలు నెరవేరుతున్నాయి. యేసయ్య వచ్చినప్పుడు సకల భక్త కోటిని తీసుకొస్తాడు. అందులో అనూప్ కూడా ఉంటాడు. మనం చూస్తాం, హత్తుకుంటాం, ఆవులించుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. మళ్ళీ యుగ యుగాలు ఎప్పటికీ మనకి ఎడబాటు ఉండదు. అలాంటి అద్భుతమైన రెండవ రాకడ కొరకు మహిమ గల నిరీక్షణ మనకు అప్పగించబడ్డ పరుగు పందెంలో నమ్మకంగా ముందుకు సాగుదాం. దేవుడు అనూప్ కుటుంబాన్ని, అక్కడ ఉన్న ఆత్మీయ కుటుంబాన్ని ఆదరించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న మాట ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ దీన సేవకుడు, నీ దీన దాసుడు, మాకు అత్యంత ఆప్తుడు, ఆత్మబంధువునైనా నీ యొక్క దండులు, సత్య సంస్థాపన సైన్యములు, అంచకాలపు ఏలియాల దండులు, అంచకాలపు గిద్యోను దండులు, ఒక సైనికుడు, నమ్మకమైన సైనికుడు నీ కొరకు ప్రభా ప్రతిష్ఠించుకొని నీ ద్వారా రక్షించబడి సత్య సంస్థాపనలో చివరి ఊపిరి వరకు కూడా ఒక సైనికుడుగా నిలబడినటువంటి ధనుడు అనూప్ జీవితాన్ని బట్టి, అతడు చూపిన మాదిరిని బట్టి, ప్రభా ఆయనలోని దీర్ఘశాంతము, సహనమును బట్టి, విశ్వాసమును బట్టి, పట్టుదలను బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఒక మంచి మాదిరిగా ఆయన కుమారుడు నిలబెట్టామని స్తోత్రం. తన సత్యమైన వారి కుటుంబ సభ్యులందరినీ, వారి బంధుమిత్ర వర్గమును ధైర్యపరచండి, ఆదరణ ఇవ్వండి. మహిమలోకములో మనకున్నటువంటి దర్శనాలందరికీ దయచేయండి. త్వరగా తిరిగి రానైన యేసయ్య, నీ రాకడలో మేము కూడా ఎత్తబడడానికి మళ్ళీ నిన్ను కలుసుకోవడంతో పాటు మాకంటే ముందు పరదేశ్ చేరిన భక్తులను అనూకును కూడా కలుసుకొని యుగ యుగాలు ఆనందించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. భూస్థాపన కార్యక్రమాన్ని మీరే ఘనంగా నిర్వహిస్తున్నారు. నీకు వందనాలు. ఆశీర్వదించి దీవించమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, పునరుద్ధానుడైన సర్వజగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృప, దివ్యాదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం స్వర్గస్థులైన అనూప్ పాస్టర్ గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ సదాకాలము తోడై ఉండి పునరుద్ధాన దినము కొరకు, రాకడ దినము కొరకు సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంకా ఎవరైనా సరే హానోక్ గారిని చూడలేదు అనుకున్నటువంటి వారు, చూడవలసిన వారికి మీరు స్థలాన్ని ఇవ్వండి. చూసిన వారు దయచేసి వెనక్కి వెళ్ళండి. చూసిన వెంటనే మీరు జరిగిపోవాలి. అందులో చూసినట్లయితే మూత వేయబడుతుంది, అక్కడ అవదు. చూడాలనుకున్న వారికి ప్లేస్ ఇవ్వండి, చూసి వెళ్తారు. ఓకేనా? రైట్. శ్రీకర్ మనలోని ఆత్మజ్యోతి తప్ప మహిలోని దంత మనే కదయ్యా. మనలోని ఆత్మజ్యోతి తప్ప మహిలోని దంత మనే కదయ్యా. మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే
ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా బ్రతికిన, ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా బ్రతికిన, నిన్ను చూసి లోకులంత ధన్యుడువని పలికిన, నిన్ను చూసి లోకులంత ధన్యుడువని పలికిన, ఒక్కమును పోలది ఉష్ణముతో వాడి ఊడు పడినది, నిన్నని పుష్పమును పోలది ఉష్ణముతో వాడి ఊడు పడినది. మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా, మనలోని ఆత్మజ్యోతియే తప్ప. ఒక్క నిమిషం అలా, మహిలోనిదంత మన్నే కదయ్యా. చోటి ఇవ్వండి స్వర్ణలతమ్మ. ఒక్క నిమిషం. నారాయణ పాల్ గారు వచ్చారా? వస్తానన్నారు, ఫోన్ చేశారు. ఇంకా ఆన్ ద వేనా? నారాయణ అక్కడ లోపల. దేవునికి స్తోత్రం. దయచేసి మీరు ప్లేస్ ఇవ్వాలి. లోపలికి తీసుకెళ్ళిపోతున్నాము. అంతే, రైట్. దాస్ బాబు అన్నయ్య గారు అక్కడికి వాక్యం కొద్దిగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ రాజా, నిఘనమైన నామాన్ని బట్టి అయ్యా మట్టిని మట్టికి అప్పగించబోతుండగా మీ సన్నిధి మాకు అనుగ్రహించి ఈ కార్యక్రమం అంతటి ద్వారా మహిమ పొందమని యేసు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పరదేశులను దయచేసి పట్టుకొని పైకి లేపండి. మేకులు పట్టలేదు కాబట్టి జాగ్రత్తగా పట్టుకోండి. పరదేశులను మన పురమీది కాదు పుడు, నిజముగా పురమీది కాదు పుడు, నిజముగా పరదేశులను మన పురమీది కాదు పుడు, నిజముగా పురమీది కాదు పుడు. ఎన్ని నాళ్ళు మన మిలను బ్రతికిన, ఎన్ని నాళ్ళు మన మిలను బ్రతికిన, మొన్నైపోతుగా నిజముగా మొన్నైపోతుగా. అన్నారు కదా లోపల ఇంకా చేయలేదు, ఇంకా అన్ని చేస్తున్నారు అన్నారు. కింద చూసుకోండి. మేడలు మేలకు సరకులు, మేడలు మేలకు సరకులు, పాడే కనబడవే పాడే కనబడవే. పరదేశులను
అలా స్టేట్కి వెళ్ళిపోండి. అలా తాడు మీద తింటా, తాడు మీద తింటాను. చేతి జాగ్రత్త తీసినప్పుడు తీసుకోండి. తిరగడం లేదా? తలకే ఉంది, తలకే సపోర్ట్ తీసుకోండి. తలకి సైడ్ ఉంది. అన్నా తలెక్కి ఉందన్నా? తలది తింటలేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన ఇంటర్నేషనల్ అధికార ప్రతినిధి డాక్టర్ వేల్పూర్ సత్యనారాయణ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉద్యమ యేసుదాస్ బాబు గారు, ఇండియా ప్రజాబంధు పార్టీ ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ రఘునాథ్ రెడ్డి గారు, అలాగే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జనరల్ సెక్రటరీ కేపీడీఆర్ ప్రసాద్ గారు, ప్రముఖ నాయకులందరూ కూడా దయచేసి త్వరగా ఈ స్థలానికి రావాల్సిందిగా ప్రేమతో విన్నవిస్తున్నాను. ప్రియులారా, మరి కొద్ది క్షణాల్లో అప్పగించబోతుండగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఇచ్చిన యేసుదాసు బాబు గారు, యేసుదాసు బాబు గారు వారు వచ్చి ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి మాటలను చదివి మరి పార్థివ దేహాన్ని మట్టికి అప్పగించడానికి ప్రార్థన, ఆ మాటలు చదివి 2 మాటలు ప్రకటించి పార్థివ దేహాన్ని మట్టికి అప్పగిస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దయచేసి రఘునాథ్ గారు, సత్యనారాయణ గారు, ఈశ్వరుడాని నాయకులు వస్తున్నారు. ప్లేస్ ఇవ్వండి కొద్దిగా, దయచేసి కొద్దిగా ప్లేస్ ఇచ్చినట్లయితే ఆ దండలు పైన వేయండి. ఒక 2 దండలు ఉంచి మీకు అలాగే పాడి లేకపోతే ఒక్క నిమిషం నారాయణ పాల్ పాస్టర్ గారితో ఒక పాట పాడమని వారు బ్రతుకున్నప్పుడే ముందుగా విన్నపాన్ని కోరారు. అయితే వాస్తవానికి నాకంటే ముందుగా వచ్చి రఘునాథ్ రెడ్డి గారు, మాదిరెడ్డి రఘునాథ్ రెడ్డి గారి కార్యక్రమాన్ని నడిపిస్తుండగా నేను మధ్యలో వచ్చి మైక్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను, వారి పర్మిషన్ కూడా తీసుకోకుండా. కారణం ఏంటంటే అన్నయ్య బ్రతుకున్నప్పుడే ఫోన్ చేసి బోరున ఏడ్చి, తమ్ముడు నీ చేతుల మీదుగా ఈ భూస్థాపన కార్యక్రమాన్ని అది జరిగించాలని వారు కోరారు. వారి కోరిక మేరకే ఈ సాహసం చేశాను, అంతే తప్ప దైవజనులను అగౌరవపరచాలని లేదా చిన్న చూపు చూడాలని కాదు. ఈ సమయంలో నారాయణ పాల్ గారు ఒక పల్లవి చరణం పాడిన తర్వాత దాసుబాబు గారు మిగతా కార్యక్రమాన్ని నడిపిస్తారు. రెండు గొడుగులు చూడవి, ఇది రీగా మళ్ళీ చెల్పాడైపోతుంది. గొడుగు పెద్ద గొడుగు దగ్గర రికార్డింగ్ అవ్వదు, ఇది దొరకదు. ఈ కుర్రోడు ఎవరు ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ రాకూడదు కదా. ఏమో ఇందాక ఎంట పడ్డాడు, లోపలికి వచ్చాడు, ఎవరో తెలియదు. బయట వెళ్ళేటప్పుడు ఇక్కడ ముసలిది అయితే అక్కడ ఉంటుంది, తీసుకెళ్ళిపోద్ది. ముసలిదే ఉంటుంది, పోసి వదిలేస్తుంది. వేరే గొడుపుంటుంది వచ్చింది అలా ఉండదు. వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు, వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు, వాలిపోక ముందే నన్ను వాడుకో.
వాడుకో యేసయ్యా నీ కాడే నే మోస్తా వాడుకో యేసయ్యా నీ కాడే నే మోస్తా వాడిపోక ముందే నిన్ను వాడుకో పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే వాడుకో యేసయ్యా నీ కాడే నే మోస్తా వాడుకో యేసయ్యా నీ కాడే నే మోస్తా వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. ప్రతిదినము నాకు ఓ అన్నయ్య ఫోన్ చేసి పాట పాడమని చెప్పేవారు. రోజుకొక 2-3 పాటలు పాడించుకునేవారు. ఈ రోజు ఈ పాట పాడే అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలకి నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయాన్ని దాసపా పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక మాట చదువుదాము. ప్రసంగి 12:7 మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనకున్నటువంటి నిరీక్షణ చాలా గొప్పది. మరి రీతిగా బైబిల్లో చెప్పబడిన రీతిగా క్రైస్తవులను మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ, మరి ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి దైవజనులు సేవకులుగా వారు సేవ చేసిన సేవను బట్టి వారు ఇప్పుడు దేవుని యొద్ద ఉన్నారు. ఈ నిరీక్షణ మనకందరికి కలిగి ఉన్నాము. అయితే మరి బైబిల్లో భక్తుడైన హానోకు గురించి చెప్పబడినట్లుగా మరి దైవజనులు పాస్టర్ హానోక్ గారు కూడా దేవునితో నడిచి వారి యాత్రను ముగించారు. వారి దేహాన్ని విడిచారు. మరలా ప్రభు రాకడలో వారిని మనం చూస్తాము. ఈ నిరీక్షణ మనం అందరం కలిగి ఉన్నాం. అయితే వారిలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే పట్టుదల కలిగిన వ్యక్తి, రోషం కలిగినటువంటి వ్యక్తి. మరి దేవుని సేవలో తనకెదురైన ప్రతి సమస్యలను కూడా పోరాడి జయించినటువంటి వ్యక్తి. అయితే మరి ఈ శారీరక శ్రమలో కూడా వారు పోరాడారు. మరి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని చిత్తం బట్టి వారు ఇంతకాలము నిరీక్షణ కలిగి పోరాడి జీవించారు. మళ్ళా వారు ప్రభు రాకడలో రావటం మనం చూస్తాం గనక వారి అన్నదమ్ములు, వారి బంధువులు అందరూ కూడా మరి హానోక్ గారుకున్న విశ్వాసమును బట్టి, వారు నమ్మిన దేవుడైన యేసునాథునందు విశ్వాసం ఉంచి రక్షింపబడితే మరలా మీ తమ్ముణ్ణి, మీ అన్నయ్యని మీరు అందరూ చూడగలుగుతారు. మరి వారి మీద ఉన్న మీ ప్రేమను వారికి మరి తెలియజేయటంలో వారు ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి మరి ప్రభునందు విశ్వాసం నుంచి రక్షింపబడి వారితో మీరును యుగయుగలను ఆనందాన్ని పొందుకుంటారని ఈ సందర్భంలో మరి తెలియజేస్తూ విడిచి వెళ్ళిన కుటుంబానికి దేవుడు ఆదరించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మరి నాయన మన్నైనది వెనకడం వల్లే మట్టికి చేరుతుంది, ఆత్మ యొద్దకు చేరి ఉన్నటువంటి ఈ విషయాన్ని నిరీక్షణ మాకందరూ కలిగించిన దేవుడు, ఇగో నీ దాసుని ఆత్మని సన్నిధికి చేరి ఉన్నది, మహిమలో ఆనందిస్తున్నారు. ప్రవక్త దర్శనము చూడగలిగారు. ఇంత గొప్ప సంతోషాన్ని తెలియపరిచేందుకు స్తుతిస్తున్నాము. వారి కుటుంబీకులు ఇంకా రక్షణ పొందవలసిన వారు అయా వారి పెద్ద ప్రేమను బట్టి రక్షింపడి వారు చూడగలిగినట్లుగా ఈ కార్యం జరిగించమని విడిచి వెళ్ళినటువంటి పాస్టమ్మ గారికి బిడ్డలకు నాయన మీరు ధైర్యాన్ని, ఆదరణ కలిగించి నాయన మీరే మహిమ పొందమని, ఇప్పుడు జరుగుతున్న భూస్థాపన కార్యక్రమం అంతా నీ మహిమ గారు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుచున్నాను తండ్రి.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. మొన్నైనదికి వెన్నుకట్టు వల్లే భూమికి చేరును, ఆత్మదాన్ని దయచేసిన దేవుని యొద్దకు ఎక్కిపోవును అని ప్రసంగ గ్రంథంలో చెప్పబడిన మాట. మరి అన్నయ్య ఇప్పుడు దైవజనులు ఓఫీరయ్య గారు చెప్పినట్లుగా పరదేశంలో విశ్రాంతి పొందుతున్నారు, ఆనందిస్తున్నారు. మట్టిని మట్టికి అప్పగిచ్చేద్దాం. దైవ సేవకులందరూ కూడా మొదట దయచేసి మీ చేతులతో మొదటి మట్టి మీరు మేకలు వేసి కొట్టేయండి బాబు. మేకలు వేసేయండి, బాక్స్ క్లోజ్ చేయండి. చెప్తాను క్లోజ్ చేయాలి, మేకలు వేయాలి. అమ్మ కింద ఎవరైనా పువ్వులు వేయాలంటే వేయండి. చెప్తాను. క్లోజ్ చేయాలి. ఎవరున్నారా? ఇంకా 2 వర్షం పడుతుంది కదమ్మా. 2 చూడండి గొడుగు పెట్టుకున్నా, గొడుగు ఇంకా మీరు కొంచెం జారిపోతారు. మీరు ఆడ కొంచెం వెనకొచ్చి కొద్దిగా వెనక రండి. అలా నాగోదిందారు ఉన్నాయి, కొన్ని అడిగే పువ్వులు చెప్పులు అంటే చెప్పులు తీయండి, జారిపోతుంది. లైవ్ వెళ్తుంది చాలా మంది చూస్తున్నారు. సిలువ మార్గంబున కుమారుని పరిశుద్ధాత్మ వచ్చేస్తాం.